సహాయం చేయాలి. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కొని సంవత్సరం సరిపడే ట్రైనింగ్కి కావాలి. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం భవానీ అనే అమ్మాయి పారా ఇంటర్నేషనల్ అథ్లెట్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాన్ని అలాగే ఆ యొక్క అమ్మాయి రోజు ప్రాక్టీస్ ఇక్కడ మన ఏసీ స్టేడియంలో చేయడం, చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చాలా సంతోషం. అలా కంటిన్యూగా ప్రాక్టీస్ అంటే ఆ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ ఫ్యామిలీ. దాన్ని ఉద్దేశించి అమ్మాయి ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే ఈనాడు యువ వాళ్ళు దాన్ని షూట్ చేసి పబ్లిసిటీ చేయడం, దాన్ని శాప్ చైర్మన్ అయిన రవినాయుడు గారు దాన్ని చూడడం, దాని మీద నాతో డిస్కస్ చేసి ఆ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్, అమ్మాయి ఎప్పుడు ప్రాక్టీస్ చేసి ఎక్కడ ప్రాక్టీస్ అంటే చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఆ అమ్మాయిని మన 9వ సోమవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫీస్కి పిలవడం, ఆ అమ్మాయి గురించి ఎన్ఆర్ఐ అయిన మినిస్టర్ గారితో మాట్లాడి ఆ అమ్మాయికి 1 సంవత్సరం సరిపడే డైట్కి సంబంధించిన ఫండ్స్ని కూడా ఆయన శాంక్షన్ చేసి ఆయన ద్వారా ఇప్పించడం జరిగింది. ఆ అమ్మాయి 1 ఇయర్కి మంచి రిజల్ట్ తెస్తుందని భావిస్తున్నాం. అలాగే ఈ యొక్క ప్రాక్టీస్ చేయడానికి చాలా సహకారం స్పోర్ట్స్ అథారిటీ, మన ఏసీ స్టేడియంలో ఉన్న కోచెస్ కానీ, ఆ అమ్మాయికి ఫైనాన్షియల్గా ఎక్కడన్నా స్పాన్సర్స్ కూడా కొంతమందిని అడగడం, అలా చేయడం చేసి ఆ అమ్మాయి ఆ యొక్క ఎంకరేజ్ చేసిన వల్ల రిజల్ట్ కూడా తీసుకురావడం చాలా సంతోషం. అలా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి రిజల్ట్ రావాలి. అలాగే ఇప్పుడు పెట్టిన పాలసీ ప్రకారం అమ్మాయికి కూడా జాబ్ వస్తే చాలా సంతోషం అని చెప్పి ఈనాటి సమావేశం ఏర్పాటు చేయడానికి సహకరించిన నెల్లూరు జిల్లా శాప్ డిఎస్డిఓ సార్ గారికి, అదేవిధంగా వారి కార్యాలయం సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటాం. సోదరులారా, మా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు తరఫున ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక క్రీడా పాలసీ తీసుకొచ్చి ఎన్నడూ లేని విధంగా 2000 కోట్లతో విశాఖపట్నం వేదికగా ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి హాస్టల్స్ కానీ, పారా క్రీడాకారులకి ట్రైనింగ్ సెంటర్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఈరోజు విశాఖపట్నం వేదికగా ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. సోదరులారా, ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఎప్పుడూ లేదు క్రీడా విషయంలో, క్రీడా ఉద్యోగాలలో 3 నుంచి 4% ఈరోజు కూడా క్రీడలని రిజర్వేషన్ పెంచి ప్రతి ఒక్క క్రీడాకారులకి, దివ్యాంగ క్రీడాకారులకి పారా క్రీడాకారులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈరోజు ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు అడుగుతున్నాం, రాష్ట్రంలో అన్ని దిక్కులా కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా దివ్యాంగుల క్రీడలు అంటే పారా క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క క్రీడా మైదానంలో కూడా దివ్యాంగులకి మరి కోచింగ్ ఇచ్చే విధానం ప్రతిపాదనలు కూడా ఈరోజు స్పోర్ట్స్ మినిస్టర్ అండ్ మరి చైర్మన్ రవినాయుడు గారు, ఎండి గిరీశం గారు, మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోడివంటి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా రామస్వామి గారు ఎంతోమంది ఈరోజు అక్కడ కూర్చొని ఒక స్పోర్ట్స్ పాలసీని తయారు చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విత్ సెకండ్లోనే మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలి, ముఖ్యంగా ఈ క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఇవన్నీ కూడా, ఎందుకంటే ఈరోజు చాలామంది మేము క్రీడల్లో రాణిస్తున్నాం, మేము ముందుకెళ్తున్నాం, మాకు ఎంకరేజ్మెంట్ ఏంటి అనేది అంటున్నారు. ఈరోజు చెప్తున్నాం, మెడల్స్ సాధించినట్లయితే వాళ్ళకి లక్షల రూపాయలలో కూడా ఈరోజు మెడల్స్కి మరి నగదు బహుమతి కూడా ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా, మరి మొన్న కూడా అందరి సర్టిఫికేట్స్ కూడా ఎండిఎస్ పంపించారు. అంటే ఆ ప్రతిపాదన కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడు లేదు ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మా భవానీ ఈ అమ్మాయి మా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున, నెల్లూరు తరఫున ఈ అమ్మాయిని కూడా మేము జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయి కూడా మరి పోయేదానికి కూడా మరి ఇక్కడ స్థానిక అధికారులు డిఎస్డిఓ గారు మరి స్టాఫ్ అందరూ కూడా కోచెస్ కూడా సహకరించారు. మరి స్టేట్ ఎంపికలు ఉన్నాయి. తర్వాత చెన్నైలో నేషనల్ స్పోర్ట్స్ కూడా చెన్నై తీసుకెళ్తా ఉన్నాం. అధికారులు మాకు దొరకడం, జిల్లాలో దొరకడం కూడా ప్రత్యేకంగా మేము మా అసోసియేషన్ తరఫున అభినందిస్తున్నాం. ఎన్నో మెడల్స్ తీసుకొచ్చాను. 2019లో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. 2019 నుంచి
నేను నా ప్రాక్టీస్ని మొదలుపెట్టాను. 2021 నుంచి మెడల్ తీసుకోవడం మొదలుపెట్టాను. అట్లాగే 2023లో థాయిలాండ్లో జరిగిన WWT స్పోర్ట్స్ గేమ్లో 100 షాట్ పుట్ బ్రాంజ్ మెడల్ తెచ్చాను. దానికి గాను యువ ఛానల్ వారు నన్ను కలిశారు. ఇలా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటామని అన్నారు. తీసుకొని దాన్ని వీడియో వదిలినప్పుడు ఈటీవీలో వదిలినప్పుడు దాన్ని చైర్మన్ గారు చూసి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నన్ను అక్కడికి పిలిపించడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే నాకు 1 ఇయర్ సరిపడా డైట్కి స్పాన్సర్ చేశారు. అట్లాగే స్పాన్సర్ ఎన్ఆర్ఐ మినిస్టర్ ఎన్ఆర్ఐ మినిస్టర్ ద్వారా నాకు స్పాన్సర్ చేశారు. ఎన్ఆర్ఐ మినిస్టర్ ద్వారా చైర్మన్ గారు నాకు స్పాన్సర్ చేశారు. చైర్మన్ గారికి రవినాయుడు చైర్మన్ గారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్పాన్సర్ చేసిన మినిస్టర్ గారికి, ఎన్ఆర్ఐ మినిస్టర్ గారికి, అట్లాగే చాప్ చైర్మన్ ఎండి గారికి ధన్యవాదాలండి. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి మన దేశానికి ఎన్నో మెడల్ తీసుకురావాలనుకుంటున్నాను. నా లక్ష్యం ఏంటంటే ఒలింపిక్ మెడలు. అట్లాగే మా ఏపీ పారా స్పోర్ట్స్ని ముందుండి నడిపిస్తున్నా అంటే కొంతమంది వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అధ్యక్షులు గారు, అట్లాగే ఒక ఇద్దరు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను 2019 నుంచి లైక్ ఒక డాక్టర్లా నన్ను దత్తత తీసుకున్న మా కోచ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. 2019 నుంచి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది మా కోచ్ గారు, జస్టిన్ సార్ గారు. అట్లాగే మా ముందుండి మాకు ఏం కావాలన్నా ఎలాంటి సమస్యలున్నా మేము ముందుగానే తెలియపరిస్తే మాకు ముందుగా ఆ సమస్యని పరిష్కరించేంత వరకు మా ఇతర సార్ గారు మాకు తోడుంటారు. అట్లాగే ఈ యువ ఛానల్ అనేది ఎప్పుడైతే నేను ముందు నేను ఎవరికి తెలియదు, అసలు ఒక ఇంటర్నేషనల్ మెడల్ చేసినా నేను ఎవరికి తెలీదు. బట్ రాజారావు సార్ గారికి యువ ఛానల్లో ఆయన నా వీడియో పెట్టారన్నమాట. ఒంగోలు రాజారావు సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే చాలామందికి ఇలాగే ఎంకరేజ్మెంట్ ఇస్తూ మన గవర్నమెంట్ అందరినీ ముందుండి నడిపిస్తుందని నమ్ముతున్నాను. నాలాంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ముందుండి ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి ప్రాక్టీస్, మంచి కోచింగ్ ఇస్తే వాళ్ళు కూడా దేశానికి ఎన్నో మెడల్ తీసుకొస్తారు. థ్యాంక్ యూ చైర్మన్ సార్, మీ వల్ల నేను బయటకు వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ స్టేట్ గవర్నమెంట్ పారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.